అంటే భయపడే ఓవైసీ మాధవీలత మీద కేసులు పెట్టించారంటారా? ఇక అంతే కదా! భయపడినప్పుడే గదా! ఇప్పుడు దాన్నేమో అంటారు గదా! ఇప్పుడు మరి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమే గదా! నువ్వు పెద్ద మనిషివి మరి. నువ్వెప్పటినుంచో పొడి చేస్తున్నావు. నువ్వు మగ మహారాజువి ఓల్డ్ సిటీకి. కానీ ఇప్పుడు ఒక చిన్న లేడీ వచ్చి ఏస్తున్నప్పుడు నువ్వు అస్త్రాలేస్తున్నావు. ఎన్ని సెక్షన్స్ అష్టదిగ్బంధనం. మోదీ మీద ఎన్ని సెక్షన్‌లేశారు. అప్పుడు 6 రైట్ కేసులో మళ్ళీ క్లీన్ చిట్ వచ్చింది. దీస్ సెక్షన్స్ ఆర్ వెరీ కామన్. జ్యుడిషియరీ ఇట్లా పోలీస్ స్టేషన్‌లకు పోయి ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడం మస్తుంటాయి ఇంగ. ఇక ఫైల్స్ ఎట్లా అంటే ఇంక జీవితాంతం మనం దాని గురించి పోరాడుతుండాలి అట్లుంటాయి. సో దీస్ ఆర్ కామన్. మీరు ఇంట్లో కూర్చోండి. ఆయన అప్పుడెప్పుడో టీడీపీ ఎక్స్ లీడర్ చెప్పాడు. కోడెల శివప్రసాద్ అనుకుంటా. ఆడపిల్లలు ఇంట్లో కూర్చోండి అసలు ఏం సమస్య ఉండదు. కొత్త బండి షెడ్‌లో ఉండాలి. ఆడపిల్ల ఇంట్లో ఉండాలి. సమస్యే లేదు. ఎవడు ఏమనడు, ఎవడు ఏది మాట్లాడడు. తర్వాత ఈవ్ టీజింగ్ ఉండదు, రేపులు ఉండవు, మహిళలతో అత్యాచారాలు జరగవు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించరంటే ఆడపిల్లలు ఏమన్నా ఆడపిల్లలు ఏమన్నా అంగిట్లో దొరికే ఆట వస్తువా ఇంట్లో కూర్చోబెట్టడానికి? ఏం అవసరం లే. కారు రోడ్డు మీదకి పోవాలి, ఆడపిల్ల అసెంబ్లీకి పోవాలి, ఆడపిల్ల పార్లమెంట్ పోవాలి. ఆడది పుట్టిందే రాజనీతి చేయడానికి అని మాధవీలత లాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు. కాబట్టి ఎవరు ఇట్లా నీట్గా రెడీ అయ్యి బొమ్మలా కూర్చోవలసిన అవసరం లేదు. ఇదొక మిత్, ఇదొక భయం ఉంది మన సొసైటీలో. అమ్మో పోలీసులు, అమ్మో పోలీస్ స్టేషన్, అమ్మో కోర్టులు, అమ్మో లాయర్. ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీ ఉన్నది మనం పోరాడడానికే, మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి. మాకేది వద్దంటే ఇంట్లోనే. యాజ్ కొడల శివప్రసాద్ సెడ్, భయస్థులు డర్పోక్స్ బెటర్ టు బీ ఇన్ హోమ్స్. లేదు మనం ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, రాణి రుద్రమ్మదేవి లాగా మన హిస్టారికల్ లెజెండరీ ఉమెన్ ఇన్స్పిరేషన్ తీసుకుని పొలిటికల్గా చాలామంది ఉన్నారు. యాజ్ ఎ బీజేపీ మహిళా నేత ఐ కుడెంట్ సే ద అదర్ పార్టీస్ లేడీ లెజెండరీస్, కాబట్టి నేను పేర్లు చెప్పట్లేదు. చాలామంది పరిపాలించారు నాయన. మీరు కూడా ఆడవాళ్ళంతా బయటికి రండి, పోరాడండి. ఏదైతే ఏంది రోడ్డు మీదకి రావాలి, పోరాడాలి. మాధవీలత విషయానికొస్తే 2 రకాల వెర్షన్స్ మనం వింటున్నాం ఇప్పుడు. అంటే ఓవైసీ వంటి ఓటమి ఎరగని నేతని ఓడించడానికి ఒక శివంగి వచ్చింది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, అలాగే బీజేపీలో ఇప్పుడు మాధవీలత అనే ఆమె మరో కేఏ పాల్ అని చెప్పేసి కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీటిని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ కంపారిజన్. నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా. కేఏపాల్ ఈజ్ అ జోకర్. కేఏపాల్ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ రిగార్డింగ్ ద పాలిటిక్స్. ఆయన దేవుడి పేరు చెప్పుకుంటూ 2 స్పీచ్లు ఇస్తే ఆయనకు మంచి విలువ, రెస్పెక్ట్ ఉంటుందేమో కానీ హీఈస్ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్ ద పాలిటిక్స్ అండ్ ఐ డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ అ సీరియస్ పొలిటీషియన్. మాధవీలత షీఈస్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్. షీఈస్ హ్యావింగ్ కంటెంట్. అండ్ మాధవీలత తన సర్వేలు అవన్నీ చెప్తుంది. ముస్లిం మహిళల గురించి ఓటర్ కార్డులు ఎట్లా తవ్వకలవుతాయి అడక్కదినే మన ఏదో చెప్తుంది. అసలు ఇక్కడ లేరు వీళ్ళు, రెఫ్యూజీస్, వాళ్ళకు కూడా ఓటర్ కార్డులు వచ్చేసాయి అని చెప్పేసి. రోహింగ్యాస్ అంటాం కదా మనం. సో ఇట్లా షీఈస్ ఆసమ్, షీఈస్ హైలీ ఇంటెలిజెంట్. మాధవీలతకి ఆయనకి పోలిక వద్దు. సో కమింగ్ టు అసదుద్దీన్ ఓవైసీ, बार बार असदुद्दीन ओवैसी का बात चल रहे हैं ओल्ड सिटी में, लेकिन अब की बार मोदी सरकार जैसा, अब की बार माधवीलता और एक बार मोदी जैसा, पहली बार माधवीलता, फिर बाद में बार माधवीलता आ जाएगी उसी कॉन्स्टिट्यूएंसी में. और जब तक मोदी जी प्रधानमंत्री रहता है देश में, तब तक माधवीलता वो ओल्ड सिटी का परमानेंट एमपी बन जाती. मेरा ज्योतिष आप लिख लो. जो भी हो, असदुद्दीन ओवैसी का भजन करते और माधवीलता के ऊपर गाली दे रहे हैं. जो लोग को मैं बोल रही हूँ कि असदुद्दीन भाई साहब, आपका एपिसोड और आपका जो हिस्ट्री और आपका जो बैकग्राउंड ख़त्म हो जाते हैं रिजल्ट रिलीज होने के बाद. बाय बाय असदुद्दीन ओवैसी, वेलकम टू माधवीलता. इट्स अ न्यू जोश, न्यू पावर, न्यू शक्ति and new security, safety, new confidence, especially
for the women who are located at Old City. This old city will become a Bangaru city by Madhavilata ruling.